జనగామ జిల్లాలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపహాడ్, గోపరాజుపల్లి, ఓబుల కేశవాపూర్, వడ్లకొండ గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ప్రచారం చేశారు. ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ కు పూర్తి మద్దతు లభిస్తుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న గ్రామాల్లో అభివృద్ధి జరగలేదని విమర్శించారు. కొన్ని చోట్ల కావాలనే గొడవలకు ప్రయత్నిస్తున్నప్పటికీ అన్ని అనుమతులతో శాంతియుతంగా ప్రచారం చేస్తామని తెలిపారు. మీకు విశ్వాసం కలిగిస్తే వాటిలో ఈ జనగామ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా సేవలు ఉచితంగా అందజేస్తారు కూడా. అదేవిధంగా అనేక సమస్యలు ఇక్కడికి వచ్చినప్పుడు వడ్లకొండ ఎన్నుకోబడిన సర్పంచ్ అభ్యర్థిని నా గుర్తు కత్తెర గుర్తు. నేను గత 25 సంవత్సరాల నుండి గ్రామ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాను. ఇక నుండి కూడా ప్రజలకు ఏం చేస్తారు అనే సందేశం. ఈరోజు జనగామ రూరల్లో ఉండే అన్ని మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల యొక్క సర్పంచ్ అభ్యర్థుల యొక్క ప్రచారం అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చిన హామీలతో కొన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్తే ఖచ్చితంగా ఈ ఊర్లన్నీ కూడా మూకుమ్మడిగా ఇవాళ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించే విధంగానే వాతావరణం ఏర్పడ్డది. కాబట్టి ఇక్కడ అక్కడక్కడ ఎవరైనా కొద్దిగా డిస్టర్బ్ కాంగ్రెస్ వాళ్ళు మేము పర్మిషన్ తీసుకొని చేస్తున్నాం, అయినా వచ్చి అక్కడ మైక్ పెట్టి డిస్టర్బ్ చేయడం, లేకపోతే వెహికల్ పెట్టడం రకరకాలు చేస్తున్నాం. ఏం చేసినా ఈ ఎలక్షన్ వరకే ప్రశాంతత ఉండాలని చెప్పేసి మా నాయకుల్ని, కార్యకర్తల్ని, ప్రజలు కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఏది కానీ పర్మిషన్ తీసుకొని మనం చేస్తున్నప్పుడు పోలీసుల బాధ్యత కూడా ఉంటుంది. ఎవరు కూడా అక్కడికి రాకుండా వచ్చినా ఎవరు చేయకుండా చూసుకోవాలి. కొద్దిమంది తాగొచ్చి కాంగ్రెస్ వాళ్ళు అక్కడక్కడ ఏదో ఒక్కరిద్దరు మాత్రమే ఎలిమెంట్స్ ఇబ్బంది పెట్టాలని పని చేస్తుంటే అది పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తున్నాం. అంతే తప్ప మాకు మాత్రం గ్రామాలు మొత్తం కూడా ఉత్సాహంగా వెల్కమ్ చెప్తూ ఆ సమస్యల మీద చెప్తూ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయనితనానికి ఈ యొక్క ఫలితాలు